నమస్తే అండి. మన బాలయ్య బాబు గారు మొన్ననే రీసెంట్గా ఓపెన్ చేసిన ఒక వెబ్సైట్ నందమూరి.com. ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని నాకు చాలామంది ఫోన్ చేశారండి. దాని ఉద్దేశంతోనే నేను ట్యూటోరియల్ పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. నందమూరి.com కొట్టిన తర్వాత మనం ఎంటర్ కొడదాం. ఓకే, మన సైట్ వచ్చిందండి. నందమూరి.com. ఒకవైపు ఎన్టీఆర్ గారు, ఒకవైపు సింబల్, ఒకవైపు బాలయ్య గారు వచ్చారండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మన హోమ్ పేజ్ వచ్చిందండి. ఇప్పుడు ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకోవాలంటే సైడ్లో టాప్లో ఉంది కదా, టాప్లో రైట్ సైడ్ ఆన్లైన్ మెంబర్షిప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం వెళ్ళొచ్చండి. ఇందులో ఇది ఓన్లీ బాలయ్య పర్సనల్ వెబ్సైట్ అండి. కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఫోన్ చేసి మా ఎన్టీఆర్ ఫోటోలు పెట్టలేదు, ఆ ఫోటోలు పెట్టలేదు, ఈ ఫోటోలు పెట్టలేదు అని చాలామంది అడిగారు. వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే ఇది ఓన్లీ బాలయ్య పర్సనల్ వెబ్సైట్ మాత్రమే. దీన్ని ఎవరు కాంట్రవర్సీ చేయొద్దు. ఓకే, బాలయ్య వాళ్ళని ముందుగానే ప్రకటించారు, ఇది నా పర్సనల్ వెబ్సైట్ అని చెప్పాడు. దీన్ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తారండి? ఓకే, మనం ఇప్పుడు ఆన్లైన్ మెంబర్షిప్ గురించి తెలుసుకున్నాం. ఆన్లైన్ మెంబర్షిప్ని క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ పేరు, ఇక్కడ మీ పేరు చేయండి. ఫాదర్ నేమ్, ఏజ్, మీ ఫాదర్ది కాదు మీది. జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్ అంటే మీరు ఏం చేస్తుంటారు, డిజైనరా లేకపోతే స్టూడెంటా లేకపోతే సంథింగ్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ మనం టైప్ చేద్దాం. O+ గ్రూప్ అనుకోండి. ఈమెయిల్ అడ్రస్, ఓకే, అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటారో అడ్రస్ దాన్ని టైప్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్గా మనం టైప్ చేద్దాం. కంట్రీ ఇండియా. ఇండియా అయితే ఇండియా, మనం ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చండి. ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా కావచ్చు, యూఎస్ఏ కావచ్చు. మీరు ప్రపంచంలో నలుమూలలో ఎక్కడున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. స్టేట్, మీ కంట్రీలో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట. డిస్టిక్లు, మండల్, విలేజ్, సిటీ, పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఉందో అది. మీ ఫోటో ఉంటుంది కదా, పాస్ ఫోటో అంటే మీరు ఐడి కార్డ్ మీద ఏదైతే ఫోటో వేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో చిన్నగా ఫోటోషాప్లో కట్ చేసుకొని రెడీ పెట్టుకోనండి. ఇక్కడ అప్లోడ్ చేయడానికి మీకు వీలుగా ఉంటుంది అనమాట. ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సంథింగ్ ఏదైనా మీరు ఇష్టమైన ఫైల్. చాలామంది అడుగుతున్నారు అసోసియేషన్ నేమ్ ఏంటి అడుగుతున్నారు. మీరు అసోసియేషన్ తెలియకపోతే పెట్టకండి, అవసరం లేదు. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎడ్జ్లో రిజిస్టర్ అని కనబడుతుంది కదా, రిజిస్టర్ క్లిక్ చేయండి. అంటే నేను ఫిల్ చేయలేదు కాబట్టి రాదు, కానీ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు వెంటనే టాప్లో ఉన్నటువంటి ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్తో కూడినటువంటి మీ ఫోటో ఇటు సైడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. ఫేస్బుక్లోకి వెళ్ళినట్టయితే ఇందులో చాలామంది మెంబర్షిప్లు తీసుకొని ఉంటారు. మనం వాళ్ళది ఒకసారి పరిశీలిద్దాం. ఎగ్జాంపుల్ నా పేజీలోకి వెళ్దాం. ఇందులో ఇదిగో నేను ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్నా కాబట్టి ఇలా ఉంటుందండి. కార్డు మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీ ఫోటో ఇలా సైడ్కి వస్తుంది, మిగతా అంతా అడ్రస్ వస్తుంది. ఓకే, మీరు ఇలా ఫాలో అయ్యి ఈజీగా ఐడి క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకి ఈ విషయం గురించి తెలియజెప్పండి. ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఏదైతే చెడు జరుగుతుందో, చెడు అంటే వరదలు కావచ్చు, సంథింగ్ బీభత్సాలు కావచ్చు, హెల్పింగ్ ఫండ్స్ రైజింగ్, ఇలాంటివి వీటి మీద మనం హెల్పింగ్ చేయడానికి ఫ్యాన్స్ అందరూ ఒక తాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఈ సైట్ని ప్రారంభించడం జరిగిందండి. ఇది బాలయ్య బాబు గారి పర్సనల్ వెబ్సైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.